హలో, నా కర్లీ ఫ్రీజీ అండ్ ట్యాంగిల్ హెయిర్ని ఎంత సింపుల్గా సాఫ్ట్గా చేస్తానో తెలుస్తా. ఫ్రమ్ దిస్ టు దిస్ విత్ ఇన్ ఫ్యూ స్టెప్స్ అనమాట. ఫస్ట్ ఇక్కడ నా హెయిర్ చూసారా ఎంత డ్రైగా కర్లీగా ట్యాంగిల్గా ఉందో. సో ఆఫ్టర్ హెడ్ బాత్ మ్యాండేటరీ సిరమ్ అనమాట. ఎందుకంటే హీట్ అనేది మనం వాడటం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హీట్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ స్టెప్ వచ్చేసి హెయిర్ ట్యాంగిల్ ఫ్రీ. హెయిర్ నుండి చిక్కు మొత్తం రిమూవ్ చేసేయాలి. థర్డ్ స్టెప్ ఏంటంటే 2 పార్టీషన్ కింద తీసుకుని మళ్ళీ 2 పార్టీషన్స్లో ఇంకా పార్టీషన్స్ కింద చేసుకుని చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది మేక్ మీ గోల్డ్ ఆర్బన్ యోగా అనమాట. మీరు చాలా రీల్స్లో చూసి ఉండొచ్చు. నేను అలా చూసే పర్చేస్ చేశాను. నెక్స్ట్ చిన్న చిన్న పార్టీషన్స్ కింద తీసుకుని ఆ బ్రష్ని మన హెయిర్ మీద కోమ్ చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను ఈ కోమ్తో పాటు ఇంకొక మెయిన్ స్టెప్ అనేది ఫాలో అయ్యాను. అదేంటో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో కర్లీ హెయిర్ వాళ్ళు ఎవ్వరూ మిస్ అవ్వకండి. చూసారా ఎంత సాఫ్ట్ అయిందో ఇక్కడ. అలా ఒకసారి స్వైప్ చేస్తే ఈవెన్గా అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు డిఫరెన్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ కర్లీగా ఇటువైపు చాలా సాఫ్ట్గా ఉంది. సో ఇటు సైడ్ కూడా చూసాక మొత్తం ఓవరాల్ రిజల్ట్ చూడండి. సో టోటల్ హెయిర్ అంతా అయిపోయిందనమాట. చాలా బాగుంది. అండ్ సిక్స్త్ స్టెప్ ఏంటంటే మీకు అలా స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా, లేదు కొంచెం వేవీగా మన హెయిర్ కట్ ఏదైతే ఉందో అది తెలియాలి అనుకుంటే కనుక మీ దగ్గర రోలర్స్ ఉంటే రోలర్స్, లేకపోతే లైక్ స్క్రంచీస్ ఉంటాయి కదా, స్క్రంచీస్తో వాటిని రోల్ అప్ చేసేయండి. ఒక 10 minutes తర్వాత ఓపెన్ చేస్తే అవి మీ హెయిర్ కట్ ఏదైతే చేయించుకున్నారో అది మీకు బాగా కనిపిస్తుంది అక్కడ. సో ఇక్కడ చూడొచ్చు ఎంత బాగుందో. నాకు ఇలా ట్రై చేస్తే మినిమం 1 week ఉంది అనమాట సేమ్ వే ఫామ్లో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కర్లీ హెయిర్ వాళ్ళకి ఇంకొక పెద్ద సీక్రెట్ చెప్తాను. మన హెయిర్ని కర్లీ హెయిర్ నుంచి ఎంత ఈజీగా చేయాలో. సో డోంట్ మిస్ నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.